ప్రేమ నర్మద ఇద్దరు వల్లిని బయటికి తీసుకొని వచ్చి అక్కడ ముగ్గురు కుర్చీలు వేసుకొని కూర్చుంటారు. ఈ రోజు రాత్రి నువ్వు అసలు నిద్రపోకూడదు అని వల్లి నర్మద వల్లికి చెప్తూ ఉంటారు నర్మద ప్రేమ. అయ్యో ఎలా ఇప్పుడు నాకు నిద్ర వచ్చేస్తుంది అని అనుకుంటూ రెండు పిల్లలు తీసుకొని కళ్ళు మూతలు పడకుండా పెట్టుకొని ఇలా చేస్తే నిద్ర ఆగిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఈ లోపు నర్మదా ప్రేమ ఇద్దరు నిద్రపోతూ ఉంటారు కుర్చీలోనే కూర్చొని. నన్ను ఇంత ఇబ్బంది పెడతారా, ఉండండి మీ సంగతి చెప్తాను అని అనుకుంటూ ప్రేమ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని అందులో ఉన్న ఆడియో రికార్డ్ ని మొత్తం కూడా మళ్ళీ డిలీట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఉదయమైన తర్వాత ప్రేమ బయటకు వచ్చి నర్మదతో, అక్క ఆ వాయిస్ ఇక్కడ డిలీట్ అయిపోయింది అక్క, ఫోన్ లో ఎక్కడ చూసినా దొరకట్లేదు అని అంటూ ఉంటే, అలా ఇలా పోతుంది ప్రేమ, ఒకసారి మంచిగా కరెక్ట్ గా చెక్ చేయి అని నర్మద చెప్తూ ఉంటుంది. ఇంకా దానికి ప్రేమ, లేదక్క నేను మొత్తం చెక్ చేశాను అని అనుకుంటూ ఇద్దరు అలా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే వాళ్ళు ఎక్కడికి వచ్చి, ఏంటి చిన్నమ్మలు ఆడియో రికార్డ్ మిస్ అయిందని టెన్షన్ పడుతున్నారా, ఎలా వెళ్ళిందో తెలుసా, ఎలా డిలీట్ చేశానో తెలుసా అని చెప్తూ ఉంటుంది. వాళ్ళు మీరు నిద్రపోయినప్పుడు నేనే డిలీట్ చేశాను అని చెప్పడంతో ఇద్దరు చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. ఇంత సన్నగా ఉన్న మీకే ఇన్ని తెలివితేటలు ఉంటే ఇంత లావుగా ఉన్న నాకు ఇంకెన్ని తెలివితేటలు ఉండాలనుకున్నారు అని నా ఎంఏ సర్టిఫికేట్ గురించి మీరు బయట పెడతారా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో దీని సంగతి ఇలా కాదు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అని అనుకుంటూ ఉంటే చందు నర్మద దగ్గరికి వచ్చి, నర్మద నీకు వల్లి ఎంఏ సర్టిఫికేట్ గురించి నీకు ఎలా తెలుసు, అది ఫేక్ సర్టిఫికేట్ అని ఎలా తెలిసింది అని అడుగుతూ ఉంటే వల్లి నర్మద ఆలోచిస్తూ ఉంటుంది.